ఫిరాయింపులను ప్రోత్సహించిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు అసలు తత్వం బోధపడే రోజు వచ్చింది. ఇచ్చిన హామీలను అమలు జరపటంలో ఫెయిల్ అయ్యి ఫిరాయింపుదారుల ఆగ్రహానికి గురవుతున్న సీఎం దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోవాల్సి వస్తుంది. ముందు ఉన్న వాళ్ళని వదులుకొని ఇప్పుడు వచ్చిన వాళ్లను సంతృప్తిపరచలేక రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం నానా తంటాలు పడుతోంది. నియోజకవర్గం అభివృద్ధికి అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు చొప్పించి ఒక్కటి కూడా చేయలేదని కొత్తగా వచ్చిన వాళ్లు వాపోతున్నారు. అలాంటి నియోజకవర్గాల్లో జగిత్యాల ముందు వరుసలో ఉందని చెప్పుకోవాలి. ఫిరాయించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. ఆయన కోసం అత్యంత సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డిని వదులుకున్న కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కోసం చేసింది మాత్రం శూన్యం కావటంతో సంజయ్ కుమార్ కు తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. నియోజకవర్గం కోసం నువ్వు ఏం చేశావని జనం అడుగుతున్నారట. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కదిలించిన రాజకీయ తేనె తుట్టే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అసంతృప్తికి దర్పణం పడుతోంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తొలినాళ్లలో ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు లేదని క్రమంగా అర్థమవుతోంది. వాళ్ళు 10 మంది వచ్చినప్పుడు పాత వర్సెస్ కొత్త సంఘర్షణ కూడా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడి పాతవారే డామినేట్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారి అనుచరులు సైడ్ అయిపోతున్నారన్న ఫీలింగ్ తో తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాడు, తాము ఎందుకు ఆయన వెంట నడిచాము అన్న అనుమానాలకు అవకాశాలు కలుగుతున్నాయి. జగిత్యాలలో అయితే ఫిరాయించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు తిరుగులేదన్నట్లుగా పరిస్థితి ఉండేది. దశాబ్దాల తరబడి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పొమ్మనకుండా పొగబెడుతున్నారన్న ఫీలింగ్ వచ్చిన మాట వాస్తవం. దాంతో పోరాడి అధిష్టానానికి అర్థమయ్యేట్టు చెప్పాలని ప్రయత్నించి చివరకు జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. మరి డాక్టర్ సంజయ్ కుమార్ బావుకున్నదేంటన్నది అసలు ప్రశ్న. దీనికి ఇప్పుడిప్పుడే ఆందోళనకరమైన సమాధానము, సంబంధిత అంశాలు బయటకొస్తున్నాయి. జగిత్యాలలో సంజయ్ కుమార్ పెత్తనం నడుస్తుందన్నది మాత్రమే బయటకు కనిపించే అంశం. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వర్గం వారికే ఎక్కువ నామినేషన్లు దక్కి గెలిచారన్నది కనిపించే లెక్క. జీవన్ రెడ్డి పార్టీలో ఉన్నన్ని రోజులు ఇద్దరు నేతల మధ్య సంఘర్షణ మాత్రమే హైలైట్ అయ్యాయన్నది నిజం. ఇప్పుడు పాత నేత వెళ్లిపోయిన తర్వాత అసలు సంగతులు బయటకొస్తున్నాయి. నియోజకవర్గం కోసం డాక్టర్ సంజయ్ కుమార్ ఏమీ చేయలేకపోతున్నారని అక్కడ ఎవరిని అడిగినా తెలిసిపోతుంది. హైదరాబాద్ లో ఆయన్ను పట్టించుకునేవారే లేరని, నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ అధికారులు ఆయన మాట వినటం లేదని రోజువారీ తోడు తిరిగే కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కీలక రోడ్డు పనులు పార్టీ మారి 2 ఏళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవటం ఆయనకు ఇబ్బందిగా మారిందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం వైపు నుంచి పైసా విదల్చటం లేదని సంజయ్ కుమార్ తన అనుచరుల వద్ద వాపోతున్నారు. కేసీఆర్ దగ్గర ఉన్నంత మర్యాద సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దొరకటం లేదని సంజయ్ అంటున్నారట. సంఖ్యాబలం కోసం తమకు కండువా కప్పారని, ఆ పని అవసరం లేదని తెలుసుకున్న తర్వాత పూర్తిగా పక్కన పెట్టారని ఆవేదన చెందుతున్నారట.